అంబటి సిల్క్స్ కాంచీపురం సారీ స్టోర్ నౌ ఇన్ విజయవాడ. ఎక్స్క్లూజివ్ పట్టు సారీస్, సల్వాస్ అండ్ లెహంగాస్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఒక ముఖ్య అతిథి ఉన్నారండి. వారు శ్రీ విద్యాపీఠం వ్యవస్థాపకులు, అలాగే గత 45 సంవత్సరాలుగా శ్రీ విద్యా ఉపాసనతో ఎంతో మందికి మంత్రోపదేశం చేసినటువంటి శ్రీ గురు కరుణామయ్య గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం, మరిన్ని అమూల్యమైన విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. ఎలా ఉన్నారు? అమ్మదేవుల బ్రహ్మాండంగా ఉన్నాను. చాలా సంతోషం మీతో మాట్లాడడం, ఈ సమయం లభించడం అనేది అమ్మవారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి, ఎన్నో సందేహాలు నిత్య జీవితంలో మేమందరం ఎదుర్కొనేవి. అవి అయితే ఎవరిని అడగాలి అనేది కూడా ఒక పెద్ద సందేహం. మీరు రావడం అనేది అదృష్టంగా భావిస్తూ చాలా మంది వ్యూవర్స్ కామెంట్స్ రూపంలో అడిగినటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో మీ ముందు ఉంచుతున్నానండి. అందులో ప్రతినిత్యం పూజ చేసుకోవడం మా అందరికీ అలవాటే. మాకంటూ పూజ గది ఉండాలి అని చెప్పి ఇల్లు కట్టుకునేటప్పుడు, లేకపోతే ఒక ఇల్లు అద్దెకుండానికి వెళ్ళినా కూడా పూజ గదికి ఇలా ఉండాలని ప్రత్యేకంగా చూసుకుంటాం. పూజ గదికి కూడా కొన్ని నియమాలు ఉంటాయి అని అంటారు. నిజమేనా? ఉంటే అవేంటి? ఇవి తెలుసుకోవాలనుకుంటున్నాం. తప్పకుండా ఏది తెలుసుకోవాలో అదే ముందు అడిగారు. అది సంతోషం. అందరం పూజ చేస్తూ ఉంటాం. పూజ చేసేటప్పుడు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. కష్టాలన్నీ తీరిపోవాలి, ధనం కుప్పలు కుప్పలుగా వచ్చేయాలి. రావచ్చు, కలియుగంలో కూడా అన్ని కష్టాలు తీరవచ్చు, అమ్మవారిని ప్రత్యక్షం చేసుకోవచ్చు. కానీ దానికి తగిన ఉపాసన ఉండాలి. నా కోరిక ఎంత పెద్దదో నా ఉపాసన అంత బలంగా ఉండాలి. ఆ ఉపాసనకి దోహదపడేదే ఉపాధి అంటారు. ఆ ఉపాధిలో మొట్టమొదటి పూజ గది, తర్వాత వస్తువులు వస్తాయి, అగరబత్తులు, కర్పూరం, ఇవన్నీ తర్వాత. అసలు పూజ గది అన్నది ఒక స్వీట్ రిలాక్సేషన్ అనండి. పూజ గది తర్వాత సంసారం ఉంటుంది, పంచుకోవడాలు అవన్నీ ఉంటాయి. కనీసం ఒక మనశ్శాంతిగా ఉండడానికి మనకి ఏమిటంటే, ఇంట్లో ఏమిటంటే ఒక్క పూజ గది ఉంది, శాంతత. ఆ పూజ గదిలో కొన్ని చిన్న నియమాలు పాటిస్తే అత్యంత శక్తి మనం పొందగలం. ఎందుకంటే మానవుడు ఎప్పుడు మనకి తెలిసినా తెలియకపోయినా, వద్దనుకున్నా కావాలన్నా ప్రకృతి నుండి శక్తిని పొందుతూ ఉంటాం. ఆ ప్రకృతి అంతా ఎక్కడ మంత్రం చెప్పబడుతుందో, ఎక్కడ అమ్మవారి ఉపాసన, అమ్మవారో అయ్యవారో ఎవరో ఒకళ్ళు వాళ్ళ ఉపాసన చేయబడుతుందో అక్కడ ఎక్కువగా వస్తూ ఉంటుంది. ముఖ్యంగా పూజ గదిలో విగ్రహాలు ఉంచుకుంటాం. మనకేమిటి, గణపతి ఉండాలి, లక్ష్మి ఉండాలి. ఇలా ఒక్కొక్కళ్ళు ఇచ్చిన విగ్రహాలతో ఒక వేర్ హౌస్లా తయారవుతుంది. నిజంగా చెప్పాలంటే ఒక్క విగ్రహం మన ఏకాగ్రత కోసం ఉంటే చాలు. ఒక విగ్రహం చాలంటారా? ఎందుకు? సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చది. కానీ ముక్కోటి దేవతలు అంటారు. అంతమంది విగ్రహాలు, ఫోటోలు మనం పెట్టకపోయినా ముక్కోటి దేవతలు ఒక్క దేవతల్లోనే కనబడుతుంది అంటుంది శాస్త్రం. ఏమవుతుంది తెలుసా అండి? పెట్టుకోండి. మనదేమంటే ఈ పువ్వులు ఒక్కొక్కళ్ళ మీద పెట్టడం, ఈయనకి చూపించకపోతే ఈయన కోపం వస్తుందని గడగడ. ఈ ఏకాగ్రత అంతా వాడికి కోపం వస్తుందో వీడికి కోపం వస్తుంది అని ఉంటుంది, కానీ నిజానికి భక్తి పొందడానికి చాలా కష్టం. మనం ఎలా చేస్తున్నాం అనే దాని మీద ఉండదు. ఇక్కడే ఒక పేర్లు అనవసరం, ఇక్కడ ఒక ఇంటికి వెళ్ళాం, అమ్మవారి ఫోటో, చిన్న విగ్రహం, ఒక కామాక్షి వెలకంటారు తెలుసు కదా, దీపం పెట్టుకున్నారు, అంతే. ఎంత బాగుందంటే, చాలా పెద్దవాళ్ళ ఇల్లు, ఏమీ లేదు. చేత పూజ గదిలో సాధ్యమైన తక్కువ విగ్రహాలు ఉండాలి. 4 గణపతులు, 4 సిద్ధిసాయి, ఇంకోళ్ళు ఎవరు 4 లక్ష్ములు, వీళ్ళే పాపులర్ విగ్రహాలు, ఇవి పెట్టుకుంటారు. విచిత్రం ఏంటంటే కొంతమందికి కవర్ కూడా తీయరండోయ్, వాళ్ళకి ఊపిరాడదు అన్న భావన కూడా ఉండదు. ఎందుకంటే అది విగ్రహం మనకి. అయ్యో అమ్మవారు ఊపిరి ఎలా పిలుస్తుంది, అందుకే కవర్ తీస్తే మళ్ళీ తోముకోవాలి కదండి, దుమ్ము పడుతుంది, పసుపు కుంకుమ వేస్తాము, ఓ పని తక్కువ. అలా పాపం ఉక్కిరి బెక్కిరి, నేను వాళ్ళ ఇంటికి వెళ్తే చూడండి మా గత ఎలా ఉందో అని వాళ్ళు నన్ను అడుగుతున్నట్టు ఉంటుంది. ఏం చేయాలంటే, అమ్మ పెట్టదు అడుగు తినాదేమని అంటూ నువ్వు పూజ చేయవు, కప్పేసి పెట్టేస్తావు. ఈ 4 గణపతుల్లో ఒక్కొక్క 3 గణపతులు తీసి విగ్రహాలు లేని వాళ్ళకి ఇవ్వాలి, పూజ చేసుకోగలిగిన వాళ్ళకి.
అలా మన ఇంట్లో విగ్రహాలు వేరే వాళ్ళకి ఇవ్వచ్చా అండి? తప్పకుండా ఈ శాస్త్రం ఏం చెప్తుందంటే వాళ్ళు పూజ చేస్తుంటే వాళ్ళు పూజ చేసిన దాంట్లో దశాంశమో ఎంతో మనకి ఫలితం వస్తుంట. ఉదాహరణకి ఒక్క చిన్న ప్రశ్న గురువు గారు, లక్ష్మీదేవి విగ్రహాలు 2-3 ఉన్నాయనుకోండి, మనకి ఇన్ని ఎందుకు ఒక రూపంలో లక్ష్మిని చూసుకుందాం, ఇంకో లక్ష్మీదేవిని వేరే వాళ్ళకి ఇస్తే మన దగ్గర ఉండాల్సిన లక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే ఎక్కడుంది లక్ష్మి? ఇక్కడ, అక్కడ, ఇక్కడ. ఈ భావన చాలా మందిలో ఉంటుంది. లక్ష్మీదేవి విగ్రహం అసలు వేరే వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నించరు. అమ్మ వెళ్ళిపోతుందేమో మా మన ఇంటికి ఇంట్లో, రండి మన లక్ష్మి ఇంట్లో సిరి సంపదలు. నిజంగానే గురువు గారు? తప్పకుండా తప్పకుండా. వస్తాను. భయం ఉండకూడదు. భక్తి భయం రెండిట్లో మీకు ఒక చాయిస్ ఉంటుంది. భక్తి ఉన్న చోట భయం ఉండదు, భయం ఉన్న చోట భక్తి ఉండదు. సరే, ఈ విగ్రహాలు తక్కువ ఉండాలి. ఇంకోటి, మన ఇంట్లో మనకి బెడ్రూమ్లో మనము, మీరు, మీ భర్త లేదా భర్త భార్య ఉండాలి. మరి అక్కడ విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, ఈశ్వరుడు, పార్వతి, గణపతి, ఏకాంతం లేదంటారా? ఒక క్లస్టర్లా చేసి పడేశారు వాళ్ళని. ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా? ఏం చేయాలంటే ఈ విగ్రహాలన్నింటి కూడా ప్రతి రూములోనూ సర్దేయండి. మనకేమిటంటే పూజ గదిలోనే విగ్రహాలు ఉండేటప్పటికీ అక్కడికొక్కడికి వెళ్ళేటప్పటికి యాక్షన్ చేస్తున్నాం. మనం తప్పుగా అనుకోకండి. అక్కడికి వెళ్తే అపరిచితుడు ఒక సినిమా వచ్చింది చూడండి, ఇలా అనేప్పుడు మారిపోతారు. అలా అపరిచితుల్లా అయిపోయాం మనం. అక్కడికి వెళ్ళేటప్పుడు ఎక్కడ లేని ఏకాగ్రత వచ్చేస్తుంది. ఇలా కళ్ళు మూసుకుంటాం, లేని మనశ్శాంతిని యాక్ట్ చేస్తాం. మళ్ళీ బయటకు వచ్చే మామూలే. కాకపోతే ఎందువల్ల? పూజ గదిలో విగ్రహాలు ఉన్నాయని. ఈ విగ్రహాలనే ప్రతి రూమ్లోనూ పెట్టండి. మీ అబ్బాయి అమ్మాయి ఉన్న రూమ్లో సరస్వతిదేవి విగ్రహం పెట్టండి. వాడికి కొంచెం భయం ఉంటుంది, అమ్మవారు ఉన్నారు, కొంచెం దండం పెట్టుకోవాలని. ప్రతి రూమ్లోనూ, వంటింట్లోనూ, అన్నింటిలోనూ పెడితే మొత్తం ఇల్లంతా దేవాలయం అవదండి. కానీ బెడ్రూమ్స్ లో, అంటే పడక గదుల్లో దేవుడి విగ్రహాలు, 100% ఎక్కడ నీకు రక్షణ కావాలో, ఎక్కడ అనకూడదు కానీ ఎక్కువ దెబ్బలాటలు జరుగుతూ ఉంటాయో అక్కడే అమ్మవారు కాపాడుతూ ఉంటుంది. మా ఇంట్లో, మా బెడ్రూమ్లో చక్కగా అమ్మవారు ఉంది. అసలు మీరు బెడ్రూమ్లో పెట్టకపోతే అక్కడ రాదా అండి? ఉత్తప్పుడు ఇందుగలరు అందులేదు, సందేహములు ఎందెందుగలదని దీర్ఘాలు తీస్తూ చదువుతాం కదా. బెడ్రూమ్లో మీరు విగ్రహం పెడితేనే అమ్మవారు వస్తుందా, లేకపోతే లేదా? నాకు అమెరికాలో వెళ్ళినప్పుడు ఒక డాక్టర్ గారు ఉన్నారు. నేను ఇలాగే బెడ్రూమ్లో కూడా పెట్టచ్చమ్మా అని చెప్పాను. ఆవిడ పెట్టారు. బెడ్ ఇక్కడ మధ్యలో చిన్న టేబుల్ వేశారు. మధ్యలో టేబుల్ ఏంటమ్మా అంటే, పడుకుంటాం కదండి, అమ్మవారు చూస్తుందేమో అన్నాను. టేబుల్ మీద నేను తొంగి చూస్తే ఏం చేస్తారన్నా. అంటే బుర్రలో ఎలాంటి ఆలోచనలు వస్తాయి చూడండి, అమ్మవారు తొంగి చూస్తుంటా. ఇవన్నీ పోవాలి. పూజ గదిలో ఏకాగ్రత రావాలి అంటే 4 విగ్రహాలు పెట్టుకోండి. మిగతా అన్ని ఇల్లంతా డిస్ట్రిబ్యూట్ చేయండి. ఇల్లే ఒక మణిద్వీపం, దేవాలయం చేసుకోండి. అక్కడ పూజలు చేయట్లేదు. ప్రతి ఇంట్లోనూ, రూమ్లోనూ వెళ్ళి అగరత్తులు వెలిగించాలి ఎవరు అంటలేదు. అక్కడికి వెళ్ళినప్పుడు ఒకసారి, అమ్మ నువ్వు ఇక్కడ ఉన్నావు, రక్షిస్తూ ఉండు తల్లి అనుకో. పూజ గదిలో ఎప్పుడు దీపం వెలుగుతూ ఉండాలి. అది ఆయిల్ దీపం అక్కర్లేదు, ఓ బెడ్ ల్యాంప్ అయినా పర్లేదు. ఏమండి, రాత్రి చీకట్లో బిక్కు బిక్కుమంటూ ఉండదండి బాలాద్రిప సుందరి. భయమైందా చెల్లంపిల్లకి? తట్టద్దా మనకి? మనకి మాత్రం బెడ్ ల్యాంప్ కావాలా? చీకటి చేసి పడేస్తాం. అక్కడ భావన, ప్రాణం ఉంది అనుకుంటే అమ్మ అవుతుంది, లేకపోతే బొమ్మే మిగులుతుంది అక్కడ. మన భావన అది సత్యం. పూజ గదిలో ఒక దీపం ఉండాలి. తర్వాత ఒక మ్యూజిక్, సంగీతం, స్తోత్రమో ఏదో. నేను స్తోత్రం కన్నా తంపూరం మ్యూజిక్ అని రికమెండ్ చేస్తాను. ఎందుకంటే స్తోత్రం అయితే మనకి ఇంకొక వీక్నెస్ ఉంది. సోమవారం శివుడు, మంగళవారం ఆంజనేయ స్వామి, బుధవారం సరస్వతి, గురువారం రాఘవేంద్ర, శుక్రవారం లక్ష్మి, శనివారం వెంకటబాబు, ఆదివారం సూర్య భగవాన్ ఎవరో. వాళ్ళకి డ్యూటీలు వేసాం మనం. ఈ అపవాదు కూడా ఉంది మనకి. అందుచేత తంపూర మ్యూజిక్ అయితే చక్కగా ఏముండదు, ఎంత బాగుంటుందండి. ఒకసారి చూడండి, ఒకసారి ఆ తంపూరి మ్యూజిక్ అలా 24/7 వెళ్తూ ఉండాలి. దీపము, శబ్దము, కాంతి. మూడోది ఏమిటంటే, పూజ గదిలో ఏ వస్తువులు, వాడే వస్తువులు ఏ లోహంతో ఉన్నా పర్వాలేదు, ఎక్సెప్ట్ ఇనుము. స్టెయిన్లెస్ స్టీల్ వాడకండి. కొంచెం సెంటిమెంటల్. ఎందుకంటే మనం అందరం యోగులము, మునులం కావు, మామూలు సంసార జీవనం గడుపుతాం, బడుగు జీవనం మనం. కొంత వీక్నెస్లు ఉంటాయి మనకి.
ఈ ఇనుము ఏమిటి? శనీశ్వరుడు, రాహువు వీళ్ళిద్దరిని యాక్టివేట్ చేస్తుంది. లోహ ప్రతిమారూపణ రాహు బ్రహ్మవాయామి. లోహం అంటే ఇనుము. అదే మా ఇంట్లో ఎప్పుడు ఇనుము స్టెయిన్లెస్ స్టీల్ వాడం. మిగతా వాటికి వాడితే వాడచ్చేమో కానీ అక్కడ కూడా వాడడం తగ్గిస్తాం. మీలా డబ్బున్న వాళ్ళైతే ఓ బంగారంతో పెట్టవచ్చు, మొత్తం అంతా బంగారంతో పెట్టారు. మీ మాట, మీ నోటి వాక్ అలా అయితే ఎంత బాగుంటుందో. ఇది కరెక్ట్ పద్ధతి. సాధారణంగా ఈ ప్రశ్న వేసినప్పుడు అందరూ ఏమంటండి, ఏమి మాకేముందండి అంటారు. గురువు వచ్చి ఇలా అన్నప్పుడు అమ్మవారు ఆశీర్వచనం చేస్తుందని, నమస్కారం ఇలా చేస్తే వస్తుందని అనుకోవాలి. చక్కగా చెప్పారు మీరు. సో బంగారం లేదా వెండి లేక ఇత్తడి, రాగి, కంచు, గ్లాసు, పోర్సిలిన్, మట్టి ఏదైనా వాడండి. వీటన్నిటిలో మీరు చెప్పిన వాటిలో ఏది ఉత్తమమైనదో చెప్పండి, అది ఒకటి ఎంచుకుంటాం మేము. వెండి లేదా పంచలోహాలు. కంచు మోగునట్టు కనకంబు మోగునా ఆ గంట కంచుతోటే ఉండాలండి. టికిటిని వెండి ఉంది కదా డబ్బు ఇంత గంట పెడతారు. అది మోగినప్పుడు టంగ్ అని వైబ్రేషన్ రావాలి. ఆ ఘంటానాదంలోనే మన ఇంట్లో ఉన్న రాక్షసులన్నీ పోతాయి. అయితే మంచి కంచు గంట ఉండాలి అక్కడ, అది పెట్టుకోవాలి. సరేనా? ఇనుము వాడకూడదు. ఆఖరిది ఏమిటంటే 15 రోజులకు ఒకసారి ఆ విగ్రహాలని కానీ యంత్రాలు కానీ శుభ్రం చేయాలి. శుభ్రం చేయమన్నారు కానీ అంటు తోమినట్టు పరపరాపర తోమేయకూడదు. వాళ్ళు అమ్మవార్లు కాదు. లలితా సహస్రం పెట్టుకుని, మనకు వచ్చినా రాకపోయినా ఆడియో పెట్టుకుని, కెమికల్స్ వాడకుండా ఓ షీకాయో లేక కుంకుడుకాయో లేక ఆయుర్వేదిక్ షాంపూ వేసి సున్నితంగా అమ్మవారిని శుభ్రం చేయాలి. చేసి మంచి బట్ట అంటే ఏమిటి? టిష్యూ పేపర్తో క్లీన్ చేసేస్తూ ఉంటారు కొంత. మనం ఒళ్ళు తుడుచుకుంటామండి టిష్యూ పేపర్తో. మీ చీర కొంగి అన్నిటికన్నా ఉత్తమమైంది. అమ్మ స్నానం చేసినప్పుడు మనకి చీర కొంగుతో ఇలా తుడిసినవునా కదా? స్నానం చేయిస్తుంటే మీరు అమ్మ అవుతారు. మీరు చీర కొంగు పెట్టి శుభ్రంగా ముచ్చినే తుడిచేసి బొట్టు పెట్టి అక్కడ పెట్టుకో. 15 రోజులకు ఒకసారి. మంత్రం కూడా చదవక్కర్లేదండి. ఈ రకంగా ఎవరైతే ఇంకొక చిన్న ఇదంటే, పూజ గదిలో ఆధ్యాత్మిక విషయాలు తప్పితే మరో విషయం మాట్లాడదు. అక్కడికి వచ్చి మీ అబ్బాయి పెళ్ళి అయిందా అండి, మీ అమ్మాయికి ఉద్యోగం వచ్చిందా అండి, ఆ సూదంతా ఆవిడికి పెట్టాలి చెప్పండి. నిజమే. ఇంకొకటి శుభ్రంగా ఉండాలి. ఇక్కడేంటి, కొబ్బరికాయ పీచు అక్కడే ఉంటుంది, అరటిపండు తొక్క అక్కడే ఉంటుంది. పూజ చేసి అక్కడికి వెళ్ళి ఆనందంగా శుభ్రం చేసుకుంటా ఉంటారు. అసలు వైకుంఠంలో హాయిగా ఉన్న లక్ష్మీదేవిని ఎవడ పిలవన్నాడండి? ఆవాహయామి అని చెప్పి ఇక్కడికి వచ్చి చెత్తలో పడేయచ్చు. అసలు వెంటనే శుభ్రం చేయాలి. కొన్ని ఇళ్లలో ఓ స్టీల్ గ్లాసు, దాంట్లో బియ్యం, దాంట్లో అగరత్తు, ఆ బూడిదంతా అక్కడ పెడుంది. ఎప్పుడు ఏ మానాన్ని శుభ్రం చేయరు. 2 తప్పులు జరుగుతున్నాయి అక్కడ. బియ్యం సృష్టించింది అమ్మవారు తినడానికి, అగరత్తుల స్టాండ్ కాదు. అరటిపండు కూడా తినడానికి. వీడేమో అగరత్తు తీసి కసక్కమని పడుస్తాడు. ఆ యమధర్మరాజు హత్య అని రాసుకుంటాడు. నిజమే. ఇక తినడానికి పుట్టిస్తే అరటిపండు, దాన్ని ఎవడు పడమన్నాడండి? ఏ స్టాండ్ పెట్టుకోలేరా మీరు? ఇటువంటి తప్పులు మనం భావన లేకపోవడం జరుగుతున్నాయి మనకి. అవన్నీ ఎంత పెద్దవి ఇప్పుడు మీరు చెప్తుంటే అర్థమవుతుంది గురువుగారు. పెద్ద పెద్ద వాళ్ళే చేస్తారు. అదేం తప్పు చేసిందో తెలీదు, దాంతో గుర్చేస్తూ ఉంటాడు. అది ఎందుకు ఎవడ తిండు? మరి వ్యర్థమే కదండి. సృష్టిని వ్యర్థం చేయకూడదు. ఇవన్నీ పాటిస్తే ఆ ఇంట్లో తప్పనిసరిగా అమ్మ అలాగా స్థిరంగా నివాసం ఉంటుంది. శాంతికి, సౌభాగ్యానికి, పురోగమనానికి లోటు ఉండదు. అది సత్యం.